వదిలేస్తానే గాల్లోకి పోయే బెలూన్ అయితే ఇవాళ తయారు చెబుతున్నాం ఫ్రెండ్స్. ఇది ఇంట్లోనే మీరు కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని హైడ్రోజన్ బెలూన్ అంటారు. అయ్యనొద్దు పాయింట్ రా. ఏం లేదు ఫ్రెండ్స్, ముందుగా ఇట్లా జార్ తీసుకోవాలా, జార్ లో కొద్దిగా వాటర్ పోసుకోవాలా. వాటర్ పోసిన తర్వాత కాస్టిక్ సోడా వేయాలి ఫ్రెండ్స్. కాస్టిక్ సోడా వేసి బాగా కలబెట్టాలా. కలబెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకో గ్లాస్ బాటిల్ తీసుకోవాలా. ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని ఈ గ్లాస్ బాటిల్ లో వేసేద్దాం. సో మనం గ్లాస్ బాటిల్ ఎందుకు వాడుతున్నామంటే మనం ఇప్పుడు చేసే రియాక్షన్ చాలా హీట్ జనరేట్ చేస్తుంది అనమాట. సో ఎంత వేడంటే ప్లాస్టిక్ గనక వాడామంటే ఆ ప్లాస్టిక్ కరిగిపోతుంది. ఇలా పోసిన తర్వాత లాస్ట్ ఐటమ్ అల్యూమినియం ఫాయిల్ కావాలి ఫ్రెండ్స్. అల్యూమినియం ఫాయిల్ ఇలా ముద్దలుగా చేసుకొని బాటిల్ అయితే వేసేద్దాం. అల్యూమినియం ఫాయిల్ వేసిన వెంటనే బాటిల్ పైన బెలూన్ పెట్టేయాలి ఫ్రెండ్స్, లేకపోతే హైడ్రోజన్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, బెలూన్ అంతా హైడ్రోజన్ తో నిండిపోతుంది. బెలూన్ అంతా నిండిన తర్వాత కొద్ది నిమిషాలు అలానే ఉంచండి, ఎందుకంటే బెలూన్ బాగా వేడిగా ఉంటుంది. నీలో అంత వేడుందా? ఓకే, ఇప్పుడు బెలూన్ ని తీసేసి దారం కట్టేద్దాం. చూడండి, హైడ్రోజన్ బెలూన్ తయారు. చూసారా, వదిలేస్తాను ఎలా గాల్లోకి వెళ్ళిపోతుందో. సూపర్. హైడ్రోజన్ బెలూన్ తో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే హైడ్రోజన్ అనేది చాలా ఫ్లేమబుల్ గ్యాస్. చూడండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇట్లా తిన్నరేసి పెట్టాం బెలూన్ ని. చూసారా ఎట్లా వెళ్ళిపోయిందో. అందుకోసము జాగ్రత్తగా ఉండాలి హైడ్రోజన్ బెలూన్స్ తో. ఎందుకైనా మంచిది, పార్టీస్ అలా వాడేటప్పుడు హైడ్రోజన్ వాడకండి, హీలియం వాడితే చాలా బెటర్. అయితే వెళ్ళి